ఉన్నప్పుడు వాక్యములో జీవం పొందినప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నువ్వు వాడిపోవు. ఫలమిచ్చి చెట్టు వల్లే ఉంటావు, వాడిపోవు. నువ్వు ఎప్పుడు వాడక ఫ్రెష్. ఇప్పుడు నేను ఊరికే అంట, అరే నీళ్ళు చెట్టుకు కొట్టండి, ఫ్రెష్గా ఉంటుందంట. ఆ ఫ్రెష్నెస్ ఏంటి? కొట్టడం వల్లనే. నీ ఫ్రెష్నెస్ ఏంటో తెలుసా? బ్యూటీ పార్లర్ కాదు, ఎన్ని చేసినా రాదు ఈ అందం. గ్లోరీ, దేవుని గ్లోరీ. అది ఆ గ్లోరీ ఎప్పుడు వస్తుందంటే ప్రభుతో మాట్లాడినప్పుడు, ప్రభు వాక్యం ధ్యానించినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు నీ కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి. అవేం పెద్ద లెక్కలో కాదు. ఖచ్చితంగా ప్రభు నేను బ్లెస్ చేస్తాడు గొప్పగా. గుర్తుపెట్టుకో. ఈరోజు బర్త్డే బిడ్లారా, మీరు ఫలమిచ్చి చెట్టు వలె ఉండబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. మ్యారేజ్ డే కుటుంబమా, మీరు ఫలమిచ్చి చెట్టు వలె ఉండబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ఆత్మీయ బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఫలమిచ్చి చెట్టు వలె ఉంచబోతున్నాడు. ఆ బ్లెస్సింగ్ రిసీవ్ చేసుకోండి. కానీ నా మాట వినండి. వ్యక్తిగత ప్రార్థన, వాక్య ధ్యానం, దేవునితో సన్నిహిత బంధం, వాక్య ఉపదేశంలో ఎదగండి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆకు వాడక